చేస్తుంటారు. మనకి అనుకూలంగా ఉన్నటువంటి మెసేజ్‌లే మనకొస్తుంటాయి. మనకి వ్యతిరేకంగా ఉన్న మెసేజ్‌ని మనం చూడం. పైగా వాళ్ళని ద్వేషిస్తాం, దూషిస్తాం. వాళ్ళు అమ్ముడుపోయారంటాం. వాళ్ళ మీద ఏదో ముద్రేసేసి వదిలేసుకుంటాం. జగన్ టైంలో అదే జరిగింది. ఫలితం జగన్ దారుణమైన దెబ్బతిన్నాడు. మనం అదే తప్పు చేస్తున్నామేమో, ఆత్మహత్య చేసుకోలేకపోవడం మన లోపమో, పాపమో, శాపమో ఆలోచించుకోవాలి. ఎందుకు ఈ మాట అనాల్సొస్తుందంటే, ఏబి వెంకటేశ్వరరావు గారి మీ చర్యని అనేక సార్లు తప్పుపట్టింది నేనే. నిజంగా ఆయన తప్పు చేసుంటే, అదేదో గూఢచర్యానికి సంబంధించి పెగాసస్ సాఫ్ట్‌వేర్ కొని, ఆయన కొడుకు పేరుతో నడిపి ఉంటే, అది పట్టుకోండి, చూపించండి, దేశద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయండి. కేసు మాత్రం అట్లాగ పెట్టారు తప్పించి, ఏ రోజున 5 ఏళ్లలో ప్రూవ్ చేయలేకపోయారు. చేయలేనప్పుడు ఒక ఏడాది కాకపోతే ఒక ఏడాది వదిలేయాలి. ఆయన చిట్ట చివరి రోజున మాత్రమే పదవిచ్చారు. ఇది దుర్మార్గం అని చెప్పాను నేను ఆ రోజునే. అనేక సార్లు ప్రస్తావించాను. అది ప్రభుత్వం చేస్తున్న తప్పని నేను ప్రస్తావించాను. అలాగే ఇప్పుడు చేస్తున్నదేంటి? మొన్న శ్రీలక్ష్మిని వేధించారు. 2 సంవత్సరాల నుంచి ఏ పదవి లేకుండా వేధించారు. చివరికి ఒక రోజు ముందు మాత్రం పోస్టింగ్ ఇచ్చారు. గుడ్, బావుంది. ఇక్కడ పివి సునీల్ కుమార్ ఏంటి? డీజీ ర్యాంక్ అధికారుల్ని ఏబి వెంకటేశ్వరరావుకి ఒక న్యాయం, సునీల్ కుమార్‌కి ఒక న్యాయమా? సస్పెన్షన్‌లోనే ఆయన పదవి విరమణ చేస్తారా? చేయించుతారా? అంటే ఎవరికి న్యాయం చేస్తున్నట్టు మనం? తప్పు చేస్తే ఆ రోజున ఏబి వెంకటేశ్వరరావు వాళ్ళన్నదేంటి? చంద్రబాబుకి తొత్తులా పనిచేశారన్నది. వాళ్ళ ఆరోపణ అది. మనం అనేదేంది? సునీల్ కుమార్ జగన్‌కి తొత్తులా పనిచేశారన్నట్టు. వాస్తవంగా ఈయన సునీల్ కుమార్ చంద్రబాబు అరెస్ట్‌కి కూడా అంగీకరించలేదు. అందుకని ఆయన్ని జగన్ టైంలోనే పక్కన పెట్టారు. అట్లాంటి మనిషిని రఘురామకృష్ణరాజుకి కోపం వస్తుందేమో అని తీసుకొచ్చి చేశారా? లేకపోతే గనక మనం మమ్మల్ని అడిగేది ఎవడులే, లేకపోతే మమ్మల్ని ఆపేది ఎవడరా అనేటటువంటి దాంతో చేశారు. కానీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇంక చేసేదేమీ లేదు. ఒక మనం ఇందులో మళ్ళీ కులాలని తెచ్చుకునేటటువంటి పరిస్థితులు తెచ్చుకుంటున్నారు మీ అంతట మీరు. ఆలోచించుకోండి.